మూసీ నది ప్రక్షాళన పేరుతో చంద్రబాబు రేవంత్ రెడ్డి డబ్బులు దొబ్బేయాలని చూస్తున్నారని ఆరోపించారు తెలంగాణ విఠల్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంకె బిందెల కోసం వచ్చిన రైఫిల్ రెడ్డికి ఖాళీ బిందెలు కనిపించాయన్నారు. అందుకే ఇప్పుడు మూసీ పేరుతో 1,50,000 కోట్లు మింగడానికి వచ్చారంటూ ఆరోపించారు. మూసీ రెడ్డిని అదే మూసీ నదిలో పాత్ర పెడతామంటూ హెచ్చరించారు. అందరు కలిసి స్కెచ్ చేసి ఏంటంటే మూసీ నది పేరుతో లంక బిందెల కోసం వచ్చిన ఈ రైఫిల్ రెడ్డికి ఖాళీ బిందెలు కనబడ్డాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు, వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ అందరు కలిసి స్కెచ్ చేసి ఏంటంటే మూసీ నది పేరుతో 1,50,000 కోట్లు మింగడానికి వచ్చిన ఈ మూసీ రెడ్డిని మూసీ నదిలోనే పాత్ర పెడతాం బిడ్డ, గుర్తుపెట్టుకో. లంక బిందెల కోసం వచ్చినావు కదా నువ్వు, లంక బిందెలు లేకపోతే ఖాళీ బిందెలు కనబడ్డాయి. ఇప్పుడు మొత్తం ఏ ప్రపంచ బ్యాంక్ కూడా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా, జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా పేరుతో పర్యావరణాన్ని పరిరక్షించడం పేరుతో మూసీ నది పేరుతో 1,50,000 కోట్లు మింగడానికి వచ్చిండు. వీడి పేరు గజనీ రెడ్డి, మూసీ రెడ్డి అవుతాడు. నువ్వు రేవంత్ అన్న అని మేమందరం పిలుస్తుంటే నేను రేవంత్ అన్న అని కాదు, నేను గజనీ అని చెప్తున్నావు. మరి నీవే తెలుసుకోవాలి. మా ఖమ్మం జిల్లాలో 7 మండలాలలో 256 గ్రామాలలో 2.5 లక్షల మందిని ముంచిర్రు. మన భద్రాచలం రాముడిని ముంచిన ఫస్ట్ దొంగ ఎవడంటే మోడీ. మా అయోధ్య రాముడి గురించి మాట్లాడతాడు కదా, మరి మన భద్రాచలం రాముడి గురించి ఎవడు మాట్లాడేందుకు? బీజేపీ వాళ్ళు పొద్దున్న లేస్తే జై శ్రీరామ్ అని మాట్లాడతారు. భద్రాచలాన్ని ముంచింది మోడీ, కేడీ చంద్రబాబు నాయుడు, మౌనంగా ఉన్న కేసీఆర్, ఇప్పుడు మళ్ళీ ముంచబోతున్న రేవంత్ రెడ్డి. ఈ నలుగురు మన భద్రాచలం రాములోరిని మింగిన రాక్షసులే. ఒకడు మౌనంగా ఉన్నాడు, ఒకడు కుట్ర చేసిండు, ఒకడు కుట్రకు సహకరించిండు. కాబట్టి భద్రాచలం రాముడిని మింగిన ఈ రాక్షసులకు ఏం గతి పట్టాలో అది గతి పడుతుంది.